హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ ప్రమోద్. ఈరోజు మనము కేరళ స్టైల్లో వెజ్ స్టూ, దీన్నే మలబార్ వెజ్ కర్రీ అని కూడా అంటారండి. యాక్చువల్గా అయితే ఆపంతో తింటారు, మనం దోశలతో తినొచ్చు, చపాతీతో పూరితో కూడా తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా కమ్మగా ఉంటుంది కూడా. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. కానీ దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. లెట్ స్టార్ట్. నేను ఈ కర్రీ చేయడానికి అగారో రాయల్ ఎనామిల్డ్ కాస్ట్ ఐరన్ సాస్ పాన్ వాడుతున్నానండి. ఇది 2 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది అండ్ దీని హెవీ బాటమ్ వల్ల అడుగు పట్టే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. ఇది గ్యాస్ స్టవ్ మీద, ఇండక్షన్ స్టవ్ మీద అండ్ ఈవెన్ అవెన్లో కూడా కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇది కాస్ట్ ఐరన్ కాబట్టి ఎలాంటి కెమికల్ కోటింగ్ లేకుండా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. దీన్ని పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్లో పర్చేస్ లింక్ ఇచ్చాను, చూడండి. 100% వర్త్ ప్రోడక్ట్ అని చెప్తాను నేను. ఇప్పుడు ఈ అగారో సాస్ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను, అంటే కొబ్బరి నూనె తీసుకుంటున్నాను. కేరళ స్టైల్ కాబట్టి నాకైతే అలవాటు ఉంది, మీరు తినలేను అనుకుంటే మామూలు ఆయిలే వేసుకోండి. అలాగే ఇందులో 1 ఇంచు చెక్క, 6-7 లవంగాలు, 3-4 యాలకులు యాడ్ చేసేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసేసి ఒక స్లైస్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ అయితే లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మెయిన్ స్పైసెస్ అనమాట, 5 పచ్చిమిర్చి, 1 టీ స్పూను అల్లం తరుగు, అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసుకుని ఇవి కూడా ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇందులో మనం అస్సలు ఎర్రకారం అనేదే వాడమండి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడము. కేవలం పచ్చిమిర్చి అల్లమే వాడతాము. తర్వాత వెజ్జీస్ వేసేసుకోవడమే. మీకు కావాల్సిన వెజ్జీస్ అయితే వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ క్యారెట్, బీన్స్, కాలీఫ్లవరు, బంగాళదుంప, అలాగే టొమాటో వాడుతున్నాను. అన్ని కొద్దిగా క్వాంటిటీ తీసుకోండి. అన్ని కలిపేసరికి క్వాంటిటీ ఎక్కువైపోతుంది. ఈ వెజ్జీస్ అన్నీ కూడా ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు, అంటే అప్రాక్సిమేట్గా 1 టీ స్పూను, అలాగే పావు టీ స్పూను పసుపు, ఈ 2 కూడా వేసేసి ముక్కలన్నిటికీ ఉప్పు బాగా పట్టించాలండి. అలా అయితేనే మనకి వెజ్జీస్లో ఉన్న వాటర్ త్వరగా బయటకు వచ్చేస్తాయి. తర్వాత మూత పెట్టేసి 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. వెజ్జీస్ అన్నీ కూడా బాగా కుక్ అవుతాయి. ఆ తర్వాత మూత ఓపెన్ చేసేసి మళ్ళీ వెజ్జీస్ని ఒకసారి కలిపేసుకుని ఇందులో 1 లీటర్ కొబ్బరి పాలు వేసుకోవాలి. కొబ్బరి పాలు అంటే ఏం లేదండి, మామూలు కొబ్బరిని కొంచెం నీళ్లు పోసి మిక్సీ పట్టేసి వడపోసేసి పిప్పిని పడేస్తే మనకి కొబ్బరి పాలు ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. ఇదే ప్రాసెస్ని సేమ్ కొబ్బరితో 2-3 సార్లు కంటిన్యూ చేయొచ్చు. ఈ టోటల్ 1 లీటర్ కొబ్బరి పాలు 1 కొబ్బరికాయతో వచ్చేసినాయి నాకు. ఇవి పోసేసుకుని మూత పెట్టేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. యాక్చువల్గా అయితే కేరళలో కొబ్బరి పాలు వేసాక ఎక్కువ కుక్ చేయరంట, బట్ మనకి అంత అలవాటు లేదు కదా, అందుకని లైట్గా కుక్ చేసుకున్నాం మనము. తర్వాత ఫైనల్ టచ్గా కొంచెం తరిగిన కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవడమే. ఇది ఇప్పుడు అంటే ఇలా నీళ్లుగా ఉంది, కానీ జస్ట్ 10 నిమిషాలు పక్కన పెడితేనే చాలా చిక్కగా దగ్గర పడిపోతుందండి. ఇది దోశల మీద వేసుకుంటే ఆ రసం అంతా దోశలు పీల్చుకుంటాయి, చాలా బాగుంటుంది. అండ్ సేమ్ విత్ పూరి అండ్ చపాతీ కూడా. ఇది చాలా హెల్తీ రెసిపీ కూడా అండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.